నమస్తే. వెల్కమ్ టు టీ షార్ట్ ఛానల్. దిస్ ఇస్ రాజ్, ఎకనామిక్ ఫ్యాకల్టీ. ఓకే, మనం ఇప్పుడు ద హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ గురించి మనం చాలా వరకు డిస్కస్ చేసినాం. లాస్ట్ టైం హెచ్డిఐ అంటే ఏ కంట్రీ ముందుంది, ద టాప్ ర్యాంక్ ఏముంది, సో దాని తర్వాత ఇండియా ర్యాంక్ ఎంత 131 ఉంది. దాని తర్వాత నార్వే ద టాప్ ర్యాంక్లో ఉంది, నైగర్ లాస్ట్గా ఉంది. సో తర్వాత మానవాభివృద్ధి సూచిలో భాగంగా ఏ అంశాలు ఉంటాయి, ఆరోగ్యం, సో దాంతోపాటు దీర్ఘకాలిక జీవనం, సో తర్వాత తలసరి ఆదాయం, ఒక విద్య, ఇలాంటివి జనరల్గా డిస్కస్ చేసినాం. ఇప్పుడు సో మేజర్గా ఏంటంటే గ్రూప్ 1 మెయిన్స్లో కొన్ని సార్లు ద క్వశ్చన్ ఎలా అడగొచ్చు, కొన్నిసార్లు క్వశ్చన్ ఎలా అడగచ్చు అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ గురించి చెప్తూ, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ గురించి రాస్తూ భారతదేశం మానవాభివృద్ధి సూచీలో వెనుకబడడానికి ప్రధానమైన కారణాలు ఏంటి, ఆ వెనుకబడడానికి కారణాలు కూడా చెప్పిన తర్వాత ఒకవేళ వెనుకబడడానికి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో భారత్ వెనుకబడితే ఆ వెనుకబడిన తర్వాత నువ్వేమైనా సూచనలు ఇవ్వగలవా అని క్వశ్చన్ అడగవచ్చు. ఓకే, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఏమైనా సూచనలు ఇవ్వగలవా అనేటువంటిది కూడా సో జనరల్గా ఇవ్వచ్చు. కాబట్టి ఇక్కడ సో భారత్లో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో సో పెరగడానికి సూచనలు జనరల్గా ఏముంటాయి, ఎలా మనం అడ్వైజెస్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది అనేటువంటిది ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఓకే, సో చూడండి, సో భారతదేశం సో ఈ ప్రస్తుతం 2020 హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ బేస్ చేసుకుంటే సో ఇండియా 131 ర్యాంక్లో ఉంది. అంతకంటే ముందు 130లో ఉండి ఇంకా తగ్గిపోవడం జరిగింది. సో భారత్ కంటే పక్కనున్న దేశాలు శ్రీలంక లాంటి దేశాలు 72 ర్యాంక్, చైనా 85 ర్యాంక్, ద భూటాన్ 129 ర్యాంక్, ఇలా మనకంటే చిన్న దేశాలు, భారతదేశం పక్కన ఉన్న నైబర్హుడ్ కంట్రీస్ కూడా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో టాప్ ఉంది. కానీ భారతదేశం లాంటి దేశం మాత్రం హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో లిస్ట్లో ఉండడం జరిగింది, వెనుకబడడం జరిగింది. అందుకు గల కారణాల గురించి సో మనం డిస్కస్ చేసినాం. ఎందుకు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో వెనుకబడ్డది, ఆ కారణాలు కూడా ద పాస్ట్ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం భారతదేశంలో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ పెరగడానికి సూచనలు ఏమైనా ఇవ్వగలవా అంటే సో చాలామంది స్టూడెంట్స్ కూడా డౌట్ వస్తుంటుంది, ఏం సూచనలు ఇస్తాం హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ పెరగడానికి అంటే ఈ ఇండికేషన్స్ అనేటువంటిది కొన్నిసార్లు ఎగ్జామ్లో అడుగుతారు. ఆ ఇండికేషన్స్ అనేటువంటిది డిస్క్రిప్టివ్ ఎగ్జామ్లో బాగా ఇంపార్టెన్స్గా ఉంటుంది. సో దాంట్లో ఒకటి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ పెరగడానికి సో మనకి ఎలాంటి సూచనలు ఇవ్వడం జరుగుతుంది అంటే ఒక దేశ భూభాగంలో వనరుల వినియోగం అనేది ఇంపార్టెంట్. వనరుల వినియోగం సో 100% ఏం కావాలి, ద రిసోర్సెస్ కన్జంప్షన్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, ఒక కంట్రీలో సహజ సంపద, ఒక కంట్రీలో మానవ సంపద ఉంటుంది. ఇక్కడ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఎందుకు తీసుకున్నాం, ఆర్థికాభివృద్ధికి మానవాభివృద్ధికి మధ్య ద రిలేషన్షిప్ కోసమే తీసుకున్నాం. ఒక ఆర్థికాభివృద్ధి కులమానాలలో ఒకటే మానవాభివృద్ధి. కాబట్టి ఇక్కడ ఈ మానవాభివృద్ధి అనేటువంటి ఒక కంటెంట్ని మనం బేస్ చేసుకునేటప్పుడు సో ఒక దేశంలో మానవాభివృద్ధి పెరగాలి అంటే అది ఆర్థికాభివృద్ధికి సంబంధంగా ఉంటుంది. ఆర్థికాభివృద్ధి అంటే ఆర్థిక సామాజిక లక్ష్యాలు సాధించాలి. కానీ ఇక్కడ భారతదేశంలో వనరుల వినియోగం అనేటువంటి ఒక పదాన్ని వాడుతున్నాం. సో వనరుల వినియోగం అంటే భారతదేశంలో సహజ వనరులు, మానవ వనరుల వినియోగం అనేటువంటిది సో ఎగ్జాక్ట్గా ఉండాలి. సహజ మానవ వనరుల వినియోగం ఎప్పుడైతే వినియోగం సరిగా జరుగుతుందో అప్పుడు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేటువంటిది పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి సహజ వనరుల వినియోగం ఎప్పుడైతే పెరుగుతాయో పెరిగినప్పుడు దేశ అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధి ఫలాలు అనేటువంటిది దేశంలో ఉన్న మానవ సంపదకు, మానవ వనరులకు తరలించాలి. దేశంలో ఉన్న వనరుల వినియోగం జరుగుతుందో అప్పుడు వస్తుసేవల ఉత్పత్తి జరుగుతుంది. వస్తుసేవల ఉత్పత్తి ఎప్పుడైతే జరుగుతుందో ఉత్పత్తి జరిగిన తర్వాత అప్పుడు ఆ కంట్రీ యొక్క అభివృద్ధి ఫలాలు ప్రజలందరికీ డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడు అప్పుడు కంట్రీ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ముందుండొచ్చు. రైట్, అండ్ అగైన్ సో దాని తర్వాత సో రెండో కంటెంట్ ఏంటంటే విద్య, వైద్యం, ఆరోగ్యం. ఒక విద్య, వైద్యం, ఆరోగ్యం ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో 3 అంశాలకు ప్రియారిటీ ఇస్తాం. 3 అంశాలు. ఆ 3 అంశాలలో 1 దీర్ఘకాల జీవనం అంటే ఆయుర్దాయం. రెండో దానికి ప్రియారిటీ ఇచ్చినాం. రెండోది ఏంటిది మనకు జనరల్గా అక్షరాస్యత లేదా విజ్ఞానం. మూడోది తలసరి ఆదాయం ఉంది. చూడండి, ఏ దేశ ఆయుర్దాయం పెరగాలన్నా, ఒక దేశంలో ఆయుర్దాయం పెరగాలన్నా ఆయుర్దాయంలో విద్యా, వైద్య, ఆరోగ్య రంగాల పాత్ర అనేటువంటిది ఇంపార్టెంట్. విద్య సో వైద్య ఆరోగ్య రంగాల యొక్క పాత్ర అనేటువంటిది ఇంపార్టెంట్. ఈ విద్యా వైద్య ఆరోగ్య రంగాల యొక్క పాత్ర అనేటువంటిది ఇంపార్టెంట్ కాబట్టి విద్యా వైద్య ఆరోగ్య రంగాలు ప్రజలకు ఫ్రీగా అందించాలి. విద్యా వైద్య ఆరోగ్య రంగాలు అన్ని రాష్ట్రాలు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అందించాలి. విద్యా వైద్య ఆరోగ్య రంగాలు అన్ని రాష్ట్రాలు,
అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు జనరల్గా ఆలోచించాలి. ఈ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా, వైద్య, ఆరోగ్య రంగాలలో ఎప్పుడైతే ఉండడం జరుగుతుందో అప్పుడు ఆ దేశంలో ఆయుర్దాయం అనేటువంటిది పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఫ్రీ హాస్పిటలైజేషన్, ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ న్యూట్రిషనల్ ఫుడ్ రూపంలో ఆరోగ్య సంరక్షణ అనేటువంటిది ప్రభుత్వం చేపట్టాలి. అప్పుడే ఒక అభివృద్ధి అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంటుంది. రైట్. ఓకే. అండ్ అగైన్ సో దాని తర్వాత నెక్స్ట్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో భారతదేశాన్ని పీడిస్తున్న సమస్యలు పేదరికం. అత్యంత ప్రధానమైనటువంటి బాధ పేదరికం. ఓకే. ఇక్కడ భారతదేశాన్ని పీడిస్తున్న ప్రధానమైన సమస్య పేదరికం కాబట్టి ఇక్కడ మన కంట్రీని మనం కన్సిడర్ చేసినప్పుడు భారతదేశం తీసుకుంటే 1950 నుంచి 2020 సంవత్సరాల వరకు మన ఇండియాలో ఇంకా 21, 22 వరకు పేదరికం అనేటువంటిది ఒక సాంఘిక ఆర్థిక సమస్యగా ఉంది. ద పావర్టీ ఈజ్ ద వెరీ డేంజరస్ ఫెనోమినన్. ఓకే. అండ్ ద పావర్టీ ఈజ్ ద సోషల్ అండ్ ఎకనామిక్ ఫినోమినన్గా చెప్తుంటాం. ఇది ఒక ఆర్థిక సాంఘిక సమస్యగా భారతదేశంలో ఉంది. మరి ఇక్కడ పేదరికం అనేటువంటి ఒక పదాన్ని వాడినాం కాబట్టి ఈ పేదరికాన్ని తగ్గించడానికి సో ప్రభుత్వం చాలా రకాల చర్యలు చేపడుతుంది. అయితే ఇక్కడ మన ఇండియాలో ద బిలో పావర్టీ లైన్లో ఉన్న ప్రజలే సురేష్ టెండూల్కర్ కమిటీ సూచన మేరకు బేస్ చేసుకుంటే 36 కోట్ల మంది భారతదేశంలో పేదలు ఉన్నారు. 36 కోట్ల మంది పేదలు భారతదేశంలో ఉంటే పేదరికంలో ఉన్న వాళ్ళు అంటే కనీస వ్యయాలు చేయట్లే. అంటే ఆ దేశంలో పేదరికంలో ఉండేటువంటి ఒక ప్రజలు లేదా భారతదేశంలో పేదరిక జనాభా ఎక్కువ ఉందంటే దేశంలో కనీస వ్యయాలు అనేటువంటిది చేయట్లేదు. అప్పుడు కనీస వ్యయాలు అనేటువంటిది చేయట్లేదు కాబట్టి ఒక దేశంలో పెరిగిన జనాభాకు ఒక దేశం కనీస సౌకర్యాలు అందించే కార్యక్రమాలతో పాటు దీర్ఘకాలికంగా పేదరికాన్ని తగ్గించడానికి చాలా రకాలైనటువంటి దీర్ఘకాలిక కార్యకలాపాలు చేపట్టాలి. అప్పుడే భారతదేశంలో పేదరికం అనేటువంటిది తగ్గుతుంది. అంటే కింది స్థాయి ఏ ప్రోగ్రామ్ అయినా ప్రభుత్వం తీసుకొచ్చిన ఏ పథకమైనా కింది స్థాయి వర్గ ప్రజలకు అందే విధంగా ఉండాలి. ఏ పథకమైనా దేశంలో కింది స్థాయి వర్గ ప్రజలకు అందే విధంగా ఉండాలి. కాబట్టి అప్పుడు కింది స్థాయి ప్రజలకు ఎప్పుడైతే అందడం జరుగుతుందో అప్పుడు ఆటోమేటిక్గా పేదరికాన్ని తగ్గించవచ్చు. అప్పుడు పేదరికం తగ్గినప్పుడు కనీస వ్యయాలు పెరుగుతాయి. కనీస వ్యయాలు పెరిగినప్పుడు ఆటోమేటిక్గా విద్యా, వైద్య, ఆరోగ్య రంగాలు కూడా అంటే విద్యా, వైద్య, ఆరోగ్య రంగాలు కూడా మెరుగవడం జరుగుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా పేదరికం అనేటువంటిది తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇక్కడ పేదరికం పథకాలు కింది స్థాయిలోకి ఉండాలి. దీర్ఘకాలిక పథకాలు ఏర్పాటు చేయాలి. ఓకే. అప్పుడే ఒక పేదరికం అనేటువంటిది తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. అండ్ అగైన్ నెక్స్ట్ పౌష్టికాహారం అందిస్తూ ఆహార భద్రత. దేశంలో మేజర్గా ఆహార భద్రత అనేటువంటిది ఇంపార్టెంట్. ఒక హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో మేజర్గా ద న్యూట్రిషనల్ ఫుడ్ ఈజ్ ఇంపార్టెంట్. న్యూట్రిషనల్ ఫుడ్ ఒక హెల్త్ అనేటువంటిది ఆరోగ్యం అనేటువంటిది బాగా ఉండాలి అంటే అప్పుడు ఆహార భద్రత అనేటువంటిది ఇవ్వాలి. ఓకే. ద ఫుడ్ సెక్యూరిటీ ఈజ్ ఇంపార్టెంట్. కాబట్టి ఎప్పుడైతే కంట్రీలో ఫుడ్ సెక్యూరిటీ న్యూట్రిషనల్ ఫుడ్ ఇస్తామో అప్పుడు ఒక పర్సన్ హ్యూమన్ డెవలప్మెంట్లో భాగంగా హెల్తీ పర్సన్గా ఉన్నప్పుడు హ్యూమన్ డెవలప్మెంట్లో మనం ఇండెక్స్లో టాప్లో ఉండొచ్చు. రైట్. అండ్ అగైన్ సో దేశంలో సమ్మిళిత వృద్ధి అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. సమ్మిళిత వృద్ధి చేపట్టాలి. ఓకే. ఇక్కడ చూడండి, సమ్మిళిత వృద్ధి అంటే దేశంలో కింది స్థాయి వర్గ ప్రజల నుండి పై స్థాయి వర్గ ప్రజలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనార్టీ, వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాలు అన్ని రంగాలను దేశంలో ఉన్న అన్ని భాగస్వామ్యాలను కలుపుకొని దేశ పురోగతి దిశలోకి వెళ్ళాలి. అప్పుడే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేటువంటిది పెరగవచ్చు. ఇవన్నీ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ పెరగడానికి ప్రధానమైనటువంటి సూచన. ఇంకా ఈ సూచనల తర్వాత సో ఇంకా మనకేమైనా ఇక్కడ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ నుంచి ఇంకేమైనా క్వశ్చన్స్ రావచ్చా అనేటువంటిది నేను మీకు చెప్తా. ఓకే. ఇంకేమైనా క్వశ్చన్స్ రావచ్చా అంటే మానవాభివృద్ధి ఆవశ్యకత ఏంటిది అసలు అంటే ఇక్కడ ఇంకొక క్వశ్చన్ కూడా అడగవచ్చు. ఆవశ్యకత, మానవాభివృద్ధి ఆవశ్యకత జనరల్గా సేమ్ ఉండొచ్చు అనేటువంటిది మనం ఇక్కడ క్వశ్చన్ తీసుకుందాం. సో ఏముండొచ్చు అనేటువంటి ఒక కంటెంట్ బేస్ చేసుకుంటే సో ఇక్కడ మేజర్గా సో మానవాభివృద్ధి సాధించటకు ఎప్పుడైనా కూడా ఒక కంట్రీ హ్యూమన్ డెవలప్మెంట్లో టాప్లో ఉండాలంటే మానవాభివృద్ధి సాధించాలంటే ఆర్థికాభివృద్ధి అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. సో మానవాభివృద్ధి సాధించాలి అని అంటే ఏం కావాలి? ఆర్థికాభివృద్ధి అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి సో మానవాభివృద్ధి సాధించడానికి ఆర్థికాభివృద్ధి అంటే ఏంటిది? మనకు ఎకానమిక్ డెవలప్మెంట్ అంటే ఏంటిదంటే ఇక్కడ 2 ఫ్యాక్టర్స్ కనబడతాయి ఎకానమిక్ డెవలప్మెంట్లో. ఈ ఎకానమిక్ డెవలప్మెంట్లో 2 ఫ్యాక్టర్స్ ఉంటే
సో ఒక దాన్ని తీసుకుంటే ఆర్థిక లక్ష్యం అండ్ అగైన్ సాంఘిక లక్ష్యం. కాబట్టి లేదా దీన్ని మనం సామాజిక అంటాం. ఆర్థిక సామాజిక. ఈ ఆర్థిక సామాజిక లక్ష్యాలు సాధించినప్పుడు ఆర్థిక అభివృద్ధి అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఒక దేశ ఆర్థికాభివృద్ధిలో, ఒక దేశ మానవాభివృద్ధిలో ఆర్థిక అభివృద్ధి ఆవశ్యకత అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. ఓకే, దాని తర్వాత మానవాభివృద్ధి సాధించడానికి ఆర్థిక అభివృద్ధి ఒక మూల కారణం. అంటే సాంఘిక అంశాలలో ఒక పెరుగుదల ఉంటుంది. కాబట్టి ఒక దేశంలో హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ జరిగింది అని అంటే, హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ జరగాలన్నా ఆ దేశంలో ఆర్థిక సామాజిక అంశాలలో సామాజిక పురోగతిలో మానవుని యొక్క పురోగతి అనేటువంటిది ఎక్కువగా ఉండాలి. సో మానవుని యొక్క పురోగతి అనేటువంటిది ఎప్పుడైతే ఎక్కువగా ఉండడం జరుగుతుందో అప్పుడు ఆ కంట్రీ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో టాప్లో ఉండడానికి ఆస్కారం ఉంటుంది. రైట్. అండ్ అగైన్ ఇంకా ఆర్థికాభివృద్ధి ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్పడం జరుగుతుంది? సో మానవాభివృద్ధికి అనేటువంటిది చెప్తున్నాం. ఆర్థికాభివృద్ధి ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్పడం జరుగుతుంది అంటే, ఒక దేశంలో స్థూల దేశోత్పత్తి పెరిగినప్పుడు, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఎప్పుడైతే పెరుగుతుందో, జీడిపి పెరుగుతుందో, జీడిపి పెరిగినప్పుడు తలసరి ఆదాయాలు పెరుగుతాయి. తలసరి ఆదాయాలు పెరిగినప్పుడు ప్రజలకు వ్యయాలు పెరుగుతాయి. ప్రజలకు వ్యయాలు పెరిగితే అప్పుడు ఆటోమేటిక్గా జీవన ప్రమాణ స్థాయిలు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఒక కంట్రీలో ఆర్థికాభివృద్ధి వలన ఏం జరుగుతుందంటే, కంట్రీ జీడిపి పెరిగినప్పుడు, కంట్రీ ఆదాయాలు పెరిగినప్పుడు పెరిగిన ఆదాయాలను సమపంపిణీ చేయవచ్చు. పెరిగిన ఆదాయాలను ఏం చేయొచ్చు? మనం సమపంపిణీ చేయవచ్చు. ఎప్పుడైతే పెరిగిన ఆదాయాలను మనం సమపంపిణీ చేయడం జరుగుతుందో, ఆ సమపంపిణీ చేయడం అంటే కింది స్థాయి వర్గ ప్రజలకు కూడా సమపంపిణీ చేసినప్పుడు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేటువంటిది సో వాస్తవానికి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, సో రైట్. అండ్ అగైన్ మానవాభివృద్ధి వలన ఇంకా ఏమి అని అంటే, ఒక దేశంలో హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్, మానవాభివృద్ధి ఎప్పుడైతే జరుగుతుందో ఆ కంట్రీలో ఉత్పాదకత పెరుగుతుంది. సో మానవాభివృద్ధి ఎప్పుడైతే జరుగుతుందో కంట్రీలో ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీ లెవెల్స్ పెరుగుతాయి. అంటే దేశంలో మానవ శక్తి హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ జరిగినప్పుడు కంట్రీలో వస్తోత్పత్తులు పాల్గొంటారు. వస్తోత్పత్తులు పాల్గొన్నప్పుడు ప్రొడక్టివిటీ లెవెల్స్ అనేటువంటిది ఎక్కువగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, కాబట్టి హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ వల్ల ది మేజర్ ఇంపార్టెన్స్ ఏంటంటే ద ప్రొడక్టివిటీ లెవెల్స్ కూడా పెరగవచ్చు. అండ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ మానవాభివృద్ధి పెరగడం వలన సో మానవులలో ఒక అభివృద్ధి అనేటువంటిది జరిగినప్పుడు జనాభాను తగ్గించడం జరుగుతుంటుంది. సో జనాభాను తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. జనాభా నియంత్రణ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. జనాభా నియంత్రణ చేపట్టడం జరుగుతుంది. మానవాభివృద్ధి ఎప్పుడైతే జరుగుతుందో ఆ దేశంలో ఆరోగ్య రంగాలు డెవలప్ అవుతాయి, విద్యా రంగాలు కూడా డెవలప్ అవుతాయి. ఓకే, సో వైద్య రంగాలు కూడా డెవలప్ అవుతాయి. విద్యా రంగాలు, సో వైద్య రంగాలు, జనాభా నియంత్రణ చేపట్టవచ్చు, ఆరోగ్య రంగం డెవలప్ కావచ్చు, విద్యా వైద్య రంగాలు డెవలప్ కావచ్చు. అండ్ అగైన్ ఆటోమేటిక్గా హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ ఉన్నది ఓవరాల్గా దేశం యొక్క సంక్షేమ వ్యవస్థనే డెవలప్ కావడానికి ఆస్కారం ఉంటుంది. ఒక దేశంలో ఆటోమేటిక్గా సంక్షేమ వ్యవస్థనే అభివృద్ధి కావడానికి ఆస్కారం ఉంటుంది. ఇది హ్యూమన్ రిసోర్స్. ఇంకా హ్యూమన్ డెవలప్మెంట్ ఎప్పుడైతే ఒక కంట్రీలో ఎక్కువగా జరుగుతుందో, మానవాభివృద్ధి ఎప్పుడైతే ఒక దేశంలో ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు పర్యావరణ క్షీణతను కూడా తగ్గిస్తాం. సస్టైనబుల్ డెవలప్మెంట్ని ప్రోత్సహించడం జరుగుతుంది. అంటే కొనసాగించగలిగేటువంటి అభివృద్ధిని కూడా ప్రోత్సహించడానికి ఆస్కారం ఉంటుంది. ఇవి మానవాభివృద్ధి వలన అత్యంత ప్రాధాన్యతలు, సో ప్రధానమైనటువంటి విషయాలుగా మనం జనరల్గా సో చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. రైట్. ఆర్థికాభివృద్ధి సో మానవాభివృద్ధికి సంబంధం ఉందా లేదా అనేటువంటి ఒక కంటెంట్ బేస్ చేసుకునేటప్పుడు ఎకానమిక్ డెవలప్మెంట్ అండ్ అగైన్ హ్యూమన్ డెవలప్మెంట్, ఇక్కడ ఆర్థికాభివృద్ధికి మానవాభివృద్ధికి 100% సంబంధం ఉంటుంది. అయితే కొన్నిసార్లు మనం బేస్ చేసుకుందాం, ఆర్థికాభివృద్ధిలో ముందున్న దేశాలు మానవాభివృద్ధిలో లేకపోవచ్చు, మానవాభివృద్ధిలో ముందున్న దేశాలు ఆర్థికాభివృద్ధిలో లేకపోవచ్చు. బట్ ఆర్థికాభివృద్ధి మాత్రం మానవాభివృద్ధిని మనం డిసైడ్ చేస్తుందని కూడా చెప్పచ్చు. ఇక్కడ ఎలా అంటే ఆర్థికాభివృద్ధికి మానవాభివృద్ధికి మధ్య సంబంధాన్ని మనం ఇక్కడ డిస్కస్ చేసేటప్పుడు, ఆర్థికాభివృద్ధికి మానవాభివృద్ధికి మధ్య సంబంధాన్ని తీసేటప్పుడు ప్రపంచంలో ఒక నార్వే అనేటువంటి ఒక దేశం, నార్వే యొక్క దేశ ఆర్థిక వ్యవస్థ భారతదేశానికంటే చాలా తక్కువ. కానీ ఈరోజు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో నార్వే ఇస్ ద టాప్ ఆఫ్ ద కంట్రీ. ప్రపంచంలోనే 6th లార్జెస్ట్ ఎకనామిక్ కలిగినటువంటి ఒక దేశం భారత్. ఓకే, ప్రపంచంలోనే 6వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశం ఏమంటున్నాం మనం? సో భారతదేశం అని పిలుస్తున్నాం. అయితే ఇక్కడ భారతదేశం 6వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశం అయినప్పటికీ మన ఇండియా
హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో 131 ర్యాంక్ ఉంది, 131వ స్థానంలో ఉంది. అంటే అయితే ఇక్కడ ఆర్థికాభివృద్ధి మానవాభివృద్ధికి సంబంధం ఉన్నప్పటికీ, అలా అని బాగా అభివృద్ధి చెందిన దేశాలు మానవాభివృద్ధిలో ముందు లేవు. మానవాభివృద్ధిలో ముందున్న దేశాలన్నీ కూడా బాగా అభివృద్ధిలో కూడా లేవు. కాబట్టి కొన్నిసార్లు కొన్ని దేశాలు మాత్రం ఆర్థికాభివృద్ధిలో ఉన్న దేశాలు మానవాభివృద్ధిలో ఉన్నాయి, కొన్ని మానవాభివృద్ధిలో లేని దేశాలు ఆర్థికాభివృద్ధిలో లేవు. ఓకే, ఇప్పుడు ఐర్లాండ్ అయినా, అండ్ అగైన్ దాని తర్వాత నార్వే అయినా, అండ్ స్వీడన్ అయినా, స్విట్జర్లాండ్ అయినా, ఈ కంట్రీస్ యొక్క ఎకానమీని మనం కంపేర్ చేసినప్పుడు సో ఓవరాల్గా అంటే స్విట్జర్లాండ్ ఈజ్ ద వెరీ డెవలప్డ్ కంట్రీ. అవి కాకుండా మిగిలిన దేశాలు మనం కన్సిడర్ చేసినప్పుడు సో భారతదేశానికైనా, అమెరికా లాంటి జీడిపికైనా, చైనా లాంటి జీడిపికైనా, జపాన్ లాంటి జీడిపికైనా వెనుకబడి ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, ప్రపంచంలో సెకండ్ లార్జెస్ట్ ఎకనామీ ఏది అంటే మనం చైనా చెప్తున్నాం. చైనా చెప్తే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో మాత్రం చైనా 85వ ర్యాంక్లో ఉండడం జరుగుతుంది, రైట్. సో కొన్నిసార్లు మనం కన్సిడర్ చేయవచ్చు, కొన్నిసార్లు మనం జనరల్గా కన్సిడర్ చేయకపోవచ్చు. ఇవి సో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఉండేటువంటి అంశాలు కూడా మనం ఏమేమి తీసుకున్నాం. మేజర్గా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఎలా తీసుకున్నారు, ఎవరు ఏర్పాటు చేసి అనేటువంటిగా తీసుకున్నాం. మనకు ఇక్కడ ఎందుకు తీసుకుంటాం, దాని తర్వాత తీసుకుంటే ఎవరు రూపొందిస్తారు, ఎవరు రిలీజ్ చేయడం జరిగను, దాని తర్వాత వీటి యొక్క అంశాలు ఏంటిది అనేటువంటి ఇక్కడ తీసుకున్నాం. ఓకే, సో వీటి ఎలా లెక్కిస్తాం మనం, 0 to 1 పాయింట్స్ మధ్య లెక్కించడం జరుగును. అంటే 0 నుంచి 1 పాయింట్స్ ఆధారం చేసుకొని హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో బేస్ చేసుకొని ఒక 4 దేశాలుగా మనం మాట్లాడచ్చు, రైట్. 0.800 కంటే ఎక్కువ ఉంటే హై ద హ్యూమన్ డెవలప్మెంట్ కంట్రీస్, 0.700 to 0.799 ఉంటే అధిక మానవాభివృద్ధి, 0.699 to 0.500 ఉంటే మధ్యస్థాయి, 0.500 కంటే తక్కువగా ఉంటే అత్యల్ప దేశాలు అనేటువంటిది కాస్త చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకొకటి హెచ్డిఆర్ రిపోర్ట్ తీసుకుంటే ఒక నార్వే అనేటువంటి టాప్లో ఉన్నాం. దీని తర్వాత ఈ వీడియోలో ఇంకొక దాన్ని కూడా డిస్కస్ చేద్దాం, గ్రీన్ జీడిపి. ఓకే, దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్. ఇది ప్రిలిమినరీ బేస్ చేసుకొని ద కంటెంట్ మనకు ఆన్సర్ అడగవచ్చు, ప్రిలిమినరీ బేస్ చేసుకొని కంటెంట్ అడగవచ్చు. ఓకే, సో ప్రిలిమినరీ బేస్ చేసుకొని మనం కంటెంట్ అడిగేటప్పుడు చూస్తే గ్రీన్ జీడిపి అంటే ఏంటిది, సో జనరల్గా ఎలా తీసుకుంటారు, గ్రీన్ జీడిపి అంటే ఏంటిది, సో మనకు ఎలా తీసుకుంటాం, సో తీసుకోవడానికి ఉండేటువంటి ఒక మేజర్ అంశాలు ఏంటిది అనేటువంటి మనం ఇక్కడ చూద్దాం. గ్రీన్ జీడిపిలో ఎలాంటి అంశాలు తీసుకున్నాం మనం. ఓకే, సో రైట్, ఇక్కడ గ్రీన్ జీడిపిలో ఎలాంటి అంశాలు ఉంటాయి, ఎలాంటి అంశాలు తీసుకుందాం అనేటువంటిది ఇక్కడ చూద్దాం. చూడండి, ఒక దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఎప్పుడైనా మానవ వనరుల మీద, సహజ వనరుల మీద ఆధారపడి ఉంటుంది అన్నాం. ఇక్కడ మనము ఒక దేశం యొక్క జీడిపి ఎప్పుడైనా 3 రంగాల మీద ఆధారపడ్డది, వ్యవసాయ, పరిశ్రమ, సేవ. ఈ 3 రంగాలు, ఈ వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల ద్వారా ఒక దేశ భూభాగంలో జరిగే మొత్తం ఉత్పత్తిని ఏమన్నాం, జీడిపి అన్నాం. ఒక దేశ భూభాగంలో జరిగే మొత్తం ఉత్పత్తి జీడిపి అని పిలుస్తున్నాం. వ్యవసాయ, పరిశ్రమ, సేవా రంగాలని పిలుస్తున్నాం. ఇక్కడ మనం ఒక కంట్రీ యొక్క జీడిపి 3 రంగాల మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎప్పుడైనా ఒక దేశం వస్తు సేవల ఉత్పత్తిని ప్రోత్సహించుకోవాలంటే ఆ దేశానికి ముడి పదార్థాలు అనేటువంటి ఇంపార్టెంట్. ఒక దేశంలో వస్తు సేవల ఉత్పత్తి, వస్తు సేవల పెరుగుదల అనేటువంటిది ఉండాలంటే, ప్రతి దేశంలో ముడి పదార్థాలు ఇంపార్టెంట్. ఈ ముడి పదార్థాలు ఎక్కువ మనకు ఎవరు ఇవ్వడం జరుగుతుంటుందంటే పర్యావరణం అందిస్తుంది. ముడి పదార్థాలు ఎక్కువ ఎవరిస్తారు, పర్యావరణం అందిస్తుంది. ఖనిజ సంపద అంతా పర్యావరణం అంటే ఎన్విరాన్మెంట్ అనేటువంటి ఒక పదం ఎన్విరానర్ అనే ఫ్రెంచ్ పదం నుంచి వచ్చింది. ఎన్విరానర్ అంటే చుట్టూ తిరిగి మన చుట్టూ ఉన్న వాతావరణం, మన చుట్టూ ఉన్న వాతావరణం అంటే మన చుట్టూ ఉన్న పరిసరాలు అన్నట్టు. ఒకటి ఈ పర్యావరణంలో ఘనద్రవ వాయు పదార్థాలు ఉండొచ్చు, పర్యావరణంలో జీవ నిర్జీవులు ఉండొచ్చు, ఒకటి అబయోటిక్ అండ్ బయోటిక్స్ అనేటువంటివి ఉండొచ్చు. ఒకటి వస్తు సేవల ఉత్పత్తిలో మాత్రం పర్యావరణం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే వస్తు సేవల ఉత్పత్తిలో పర్యావరణం ఉంటుంది కాబట్టి ఈ పర్యావరణం నుండే సో ముడి పదార్థాలు అనేటువంటి స్వీకరించడం జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్. పర్యావరణం నుండి ముడి పదార్థాలు అనేటువంటి స్వీకరించడం అంటే ఎగ్జాంపుల్ అటవీ సంపద కావచ్చు, లేకపోతే ఖనిజ సంపద కావచ్చు. సో ఇవన్నీ మనకు జనరల్గా పర్యావరణం నుండే
తీసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ పర్యావరణం నుండే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ ఒక దేశ జీడిపి పెరుగుతుందంటే పర్యావరణ వాడకం పెరుగుతుంది అన్నట్టు. ఒక దేశ జీడిపి పెరుగుతుందంటే పర్యావరణ వాడకం పెరుగుతుంది అన్నట్టు. పర్యావరణ వాడకం పెరుగుతుందంటే ఒక కంట్రీ యొక్క జీడిపి పెరుగుతుంది అన్నట్టు. కంట్రీ యొక్క వస్తు సేవల ఉత్పత్తి పెరగడం జరుగుతుంది అన్నట్టు. కంట్రీ యొక్క వస్తు సేవల ఉత్పత్తి పెరుగుతుంది అని అంటే అప్పుడు ఆ దేశంలో ఆటోమేటిక్గా పర్యావరణంలో దొరికే ముడి పదార్థాలను ఎక్కువగా వాడడం జరుగుతుంది. అయితే దేశ జీడిపి పెరుగుతూ దేశ జీడిపి పెరుగుతూ దేశ జీడిపి పెరుగుతూ పర్యావరణ నష్టం కూడా జరుగుతుంది. దేశ జీడిపిలో పర్యావరణ నష్టం అని అంటే అటవీ సంపద నష్టం, జీవ వైవిధ్యం నష్టపోతుంది. ఖనిజాలను బాగా తీయడం, ఖనిజాలను ఎప్పుడైతే బాగా వాడడం జరుగుతుందో అప్పుడు ఆటోమేటిక్గా ఫ్యాక్టరీలను ఎక్కువగా వాడతాం. ఫ్యాక్టరీలతో పాటు రోడ్ రవాణా సౌకర్యాలు పెరుగుతాయి, పొల్యూషన్ పెరుగుతుంది. దాంతోపాటు పర్యావరణ అసమతుల్యత అనేటువంటిది జరుగుతుంటుంది. కాబట్టి ఇక్కడ ఒక దేశ జీడిపి పెరుగుదలలో పర్యావరణ నష్టాన్ని అంచనా వేసి చెప్పడమే గ్రీన్ జీడిపి అన్నట్టు. అంతే. అందుకే గ్రీన్ అకౌంటింగ్ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా వాడిన వారు పీటర్ హుడ్. గ్రీన్ అకౌంటింగ్ అనేటువంటి ఒక పదాన్ని మొట్టమొదటిసారిగా వాడినటువంటి వారు మనకెవరు? పీటర్ వుడ్ అని పిలుస్తున్నాం. వాడు ఇక్కడ పీటర్ వుడ్ గ్రీన్ అకౌంటింగ్ అనేటువంటి ఒక పదాన్ని వాడుతున్నారు. ఏంటిది? ఇప్పుడు ఒక ఆర్థికాభివృద్ధిలో పర్యావరణ ప్రభావం అనేటువంటిది ఉంటుంది. ఆర్థికాభివృద్ధిలో వృద్ధిలో వస్తు సేవల పెరుగుదల గురించి మాట్లాడతాం. వస్తు సేవల పెరుగుదల అనేటువంటిది ఎప్పుడైతే జరుగుతుంటుందో ఆర్థికాభివృద్ధి జరుగుతుంటుంది. ఆర్థికాభివృద్ధి జరిగినప్పుడు ఒక దేశ జీడిపి పెరగవచ్చు. ఆ దేశ జీడిపి పెరుగుదలలో వస్తు సేవల ఉత్పత్తిలో పర్యావరణ నష్టం ఎంత జరిగింది, ఆ పర్యావరణ నష్టంలో జీవ వైవిధ్య నష్టం కావచ్చు, అడవుల నష్టం కావచ్చు. సో ఒకటి యొక్క పర్యావరణ నష్టాలను ద్రవ్య రూపంలో అంచనా వేయాలి. ఆ ద్రవ్య రూపంలో అంచనా వేసి చెప్పడాన్నే గ్రీన్ అకౌంటింగ్ అని పిలుస్తాం. దీన్ని మనం ఏమంటున్నాం? గ్రీన్ అకౌంటింగ్ అని పిలవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈ యొక్క పర్యావరణ నష్టాలను మనము అంటే దేశ వస్తు సేవల ఉత్పత్తిలో పర్యావరణ నష్టాలను ద్రవ్య రూపంలో చెప్పడాన్నే మనము ద గ్రీన్ జీడిపి అని పిలుస్తాం. రైట్. ఇప్పుడు ఎగ్జాక్ట్ ఈ గ్రీన్ జీడిపి అంటే ద్రవ్య రూపం అంచనా వేసేటప్పుడు మనం ఏం చేస్తాం? మేజర్గా ఒక దేశ వస్తు సేవల ఉత్పత్తి బాగా జరుగుతుందంటే అప్పుడు ఏం జరిగినట్టు? ఖనిజాల వెలికితీత ఎక్కువగా ఉన్నట్టు. ఇంకా మనకు దాంతోపాటు ఏంటిది? ఇంధనాలను బాగా వాడుతున్నట్టు, ఇంధనాలు వాడకం ఎక్కువగా ఉన్నట్టు. ఓకే. దాని తర్వాత ఇంకేంటిది అన్నట్టు? అడవుల నరికివేత ఎక్కువగా ఉన్నట్టు. ఓకే. సో ఇవన్నీ జనరల్గా ఏం జరుగుతుంది? దీని ద్వారా ఏం జరుగుతుంది? బయోడైవర్సిటీ మొత్తం లాస్ అయిపోతుంది. కాబట్టి ఖనిజాల వెలికితీత, ఇంధనాల వాడకం ఎక్కువగా ఉండడం, అడవుల నరికివేత ఎక్కువగా ఉండడం, ఇవన్నీ పర్యావరణ నష్టాల గురించి చెప్తాం. కానీ ఈ మూడు ఎక్కువగా జరుగుతున్నాయి అని అంటే కంట్రీ జీడిపి పెరుగుతుంది అన్నట్టు. రైట్. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. సో మ్యానుఫ్యాక్చరింగ్ డెవలప్ చేయాలంటే ఏదో ఒక వస్తువు తయారు చేయాలి. ఏదో ఒక వస్తువు తయారు చేయాలంటే ముడి పదార్థం కావాలి. ముడి పదార్థాలను కావాలంటే ఖనిజ సంపద కావాలి, అంటే ఖనిజాల వెలికితీత. ఇంకా దాని తర్వాత రోడ్ రవాణా వ్యవస్థలు కావాలి. ఇంకా ఎలక్ట్రిసిటీ కావాలంటే ఇంధనాల వాడకం కావాలి. ఇంకా అడవుల నరికివేత కూడా కావాలి. ఈ పర్యావరణ నష్టాలు ఎప్పుడైతే కావడం జరుగుతుంటుందో, ఈ పర్యావరణ నష్టం జరుగుతుందంటే జీడిపి పెరుగుతుంది. ఈ పర్యావరణ నష్టంలో భాగంగా దేశ జీడిపి పెరుగుతుంది. కాబట్టి దేశ జీడిపి పెరిగినప్పుడు పర్యావరణ నష్టం ఎంత జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో దేశ జీడిపిలో పర్యావరణ నష్ట వ్యయాలను చెప్పడాన్ని మనం గ్రీన్ అకౌంటింగ్ లేదా గ్రీన్ జీడిపి అని పిలుస్తాం. దిస్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. రైట్. ఇప్పుడు మనకు ద గ్రీన్ జీడిపి గురించి మనం ఇక్కడ క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది. రైట్. అండ్ అగైన్ దాని తర్వాత తీసుకుంటే ద గ్రీన్ జీడిపిలో ఇంకా కొన్ని మనం అంటే భారతదేశం లాంటి దేశంలో లేదా పర్యావరణ వ్యయాలను జనరల్గా సో ఎవరు అంచనా వేయడం జరుగుతుంటుంది అనేటువంటిది కూడా ఒక రకంగా సో కొంచెం ఇంపార్టెంట్. సో ఎవరు మనకు జనరల్గా అంచనా వేయడం జరుగుతుంటుంది అనేటువంటిగా దాన్ని తీసుకుంటే పర్యావరణ సో దాన్ని తీసుకుంటే ఇండియాలో గ్రీన్ జీడిపి అనేటువంటిది ఇండియాలో గ్రీన్ జీడిపి అనేటువంటిది ఒకసారి ఎక్స్పర్ట్ గ్రూప్ గ్రీన్ నేషనల్ అకౌంట్
గ్రీన్ నేషనల్ అకౌంట్ మీద ఒక ఎక్స్పర్ట్ గ్రూప్ ఏర్పాటు చేసింది. ఆ ఎక్స్పర్ట్ గ్రూప్కు పార్థదాస్ గుప్తా, పార్థదాస్ గుప్తా సో మొట్టమొదటిసారిగా దీనికి అధ్యక్షత వహించేటప్పుడు ఈ ఎక్స్పర్ట్ గ్రూప్ ఏం చేయడం జరిగిందంటే పక్క ఒక దేశంలో గ్రీన్ అకౌంటింగ్ అనేటువంటిది ఉండాలి, అంటే భారతదేశం లాంటి దేశంలో కూడా గ్రీన్ అకౌంటింగ్ అనేటువంటిది ఉండాలని చెప్పింది. అయితే మన ఇండియాలో బేస్ చేసుకుంటే, భారతదేశంలో బేస్ చేసుకుంటే ఎన్విరాన్మెంటల్ ఆడిట్ని ఎవరు చేస్తారు అనేటువంటిది ఇంపార్టెంట్. ఎన్విరాన్మెంట్ ఆడిట్, ఎన్విరాన్మెంట్ ఆడిట్ మన ఇండియాలో ఎవరు చేస్తారంటే కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వాళ్ళు చేస్తారు, కాగ్ వాళ్ళు చేస్తారు. ఓకే, సో ఇక కాగ్ వాళ్ళే సో ఎన్విరాన్మెంటల్ ఆడిట్ అనేటువంటిది సో మన ఇండియాలో చేయడం జరుగుతుంది. ఇది గ్రీన్ అకౌంటింగ్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రిలిమినరీ ఎగ్జామ్లో డైరెక్ట్ ఇది అడగొచ్చు. గ్రీన్ అకౌంటింగ్ అనేటువంటి గ్రీన్ జీడిపిని ఎవరు వాడారు అనేటువంటి ఒక పదం అడగొచ్చు. సో దాని తర్వాత గ్రీన్ జీడిపి ఎలా తీసుకుంటారు, పర్యావరణ నష్టాలు భారతదేశంలో ఎప్పుడు స్టార్ట్ కావడం జరిగిందని, అంటే పార్థదాస్ గుప్తా దేన్ని బేస్ చేసుకొని చెప్పడం జరిగింది అనేటువంటి జనరల్గా వీటి మీద మనకు క్వశ్చన్ అడగడానికి సో ఆస్కారం ఉంటుంది. ఓకే, సో ఇప్పటివరకు మనం ఏంటిది నేషనల్ ఇన్కమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్గా డిస్కస్ చేసినాం. ఆ నేషనల్ ఇన్కమ్ రిలేటెడ్గా ఉన్న హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కూడా డిస్కస్ చేసినాం. దాంతోపాటు జీడిపి అనేటువంటి డిస్కస్ చేసినాం. కాబట్టి దాంతోపాటు గ్రీన్ జీడిపి కూడా ఎలాంటి రిలేషన్షిప్ ఉంటుంది అనేటువంటిది అంశాలను డిస్కస్ చేయడం జరిగింది. ఇదంతా సో నేషనల్ ఇన్కమ్కి సంబంధించినటువంటి ఒక మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ కంటెంట్లో నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఓకే గైస్, థ్యాంక్ యూ అండ్ నమస్తే.